ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 31వ తేదీ శనివారం రోజున ఈ కుంభరాశి యొక్క జాతకులకు ఏం జరగబోతుంది అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మనం తెలుసుకుందాం. అయితే మే 31వ తేదీన శనివారం రోజున కుంభరాశి వారి జీవితంలో మీరు మీ యొక్క నిజస్వరూపాలు బయటపడతాయి. ఏ విధంగా బయటపడతాయి, అలాగే రాబోయే రోజుల్లో మీ యొక్క రాశి ఫలాలన్నీ సంబంధించిన గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఇటువంటి ఎన్నో వివరాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరు మంచి చెడులను ఆలోచించుకొని బేరీజు చేసుకున్న తర్వాతనే అమలు పరుస్తూ ఉంటారు. వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక మీకు మిశ్రమైన ఫలితాలు రాబోతున్నాయి. అంటే ఒక పక్క మీకు సంతోషం వస్తున్నా కూడా మరోసారి దుఃఖం కూడా రావచ్చండి. ఎందుకంటే మీ జీవితంలో మనం చేసే అటువంటి పనులే మనకు తిరిగి రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి గమనించుకుంటే అవే మీకు తిరిగి వస్తాయండి. ఇక అతిపెద్ద గ్రహాల సంచారం పరంగా మీకు వృద్ధి, ఉద్యోగం, వ్యాపారం పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క పై ఆఫీసు నుండి వైపుకు సైతం పొందుకుంటారు. ఇక వారి ప్రశంసల వల్ల ఆఫీసు వారు మీకు చాలా విలువ అనేది ఇస్తారు. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా అందుతాయండి. అయితే ఈ సమయంలో మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఇక కుంభరాశి వారు కాబట్టి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాతనే పాత ఉద్యోగాన్ని మీరు నచ్చకపోతే గనక రిజైన్ చేస్తే కొత్త ఉద్యోగం వచ్చింది అది బెటర్ అనుకుంటే దానికే కాన్ఫిడెంట్ అనేది మీరు పెట్టుకోవచ్చు. రాబోయే రోజుల్లో మీకు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులది ఇక ఐడి కార్డ్ గవర్నమెంట్ జాబ్ లేదు అనుకుంటే ప్రైవేట్ జాబ్లో అయినా సరే అండి, ప్రైవేట్ జాబ్లో అయినా ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ఉద్యోగపరంగా ఎన్నో బెనిఫిట్స్ అయితే కలిగించబోతున్నాయి. అదేమిటంటే ప్రమోషన్తో కూడిన ట్రాన్స్లేస్ కూడా లభించే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీకు కష్టాన్ని బట్టి మీకు ఉద్యోగం ప్రమోషన్ రావటం లేదని అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనదాయం పెరిగే మార్గాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక ఎందుకంటే ఉద్యోగ స్థానంలో మీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయండి. అందుకే మీకు గ్రహాలు మీకు అనుకున్న ఉండడంలో జాబ్ చేసే వ్యక్తులు గవర్నమెంట్ లేదంటే ప్రైవేట్ జాబ్ అని చేసే వ్యక్తులు మీ యొక్క తలరాత మారబోతుంది. అదేవిధంగా మిశ్రమ ఫలితాలు కూడా వస్తాయండి. ఒక్కోసారి సంతోషం వచ్చినా ఒక్కోసారి దుఃఖం వస్తుంది. ఎప్పుడు ఒకేలాగా జీవితం ఉండదు కదా, మారుతూ ఉంటుంది అనుకున్న మాట. ఇక మీ జీవితంలో ఏ విషయాలకైతే కలలు కంటున్నారో, మీ లైఫ్లో ఎలా ఏ విధంగా ఉండాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా నుండి మరికొద్ది రోజుల్లో మీకు పూర్తి అనేది అవ్వబోతుంది. మీకు అన్ని విధాలుగా కూడా
అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. ఇక గతంలో ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీ తలరాత ఏ విధంగా మారుతుంది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగానికి సంబంధించిన మీరు కష్టపడితే మీ యొక్క తలరాత ఖచ్చితంగా మారుతుంది. అదేవిధంగా వృత్తిపరంగా ఎదగాలనుకుంటే ఇలా కూడా మార్చుకోవచ్చు. ఇక స్టూడెంట్ గనక మీరు ఇప్పుడు కష్టపడితే రాబోయే రోజుల్లో మీ తలరాత కాదండి, మీ కుటుంబానికి సంబంధించిన మొత్తం తలరాత కూడా మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి చదవాలనుకునేవారు పై దృష్టి పెట్టి చదవడం వల్ల గోల్డ్ మెడల్ తెచ్చుకొని మీరు అనుకున్నది సాధిస్తారు. మీ గోల్డ్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతారు. మీరు ఎదగడమే కాకుండా మీ చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, లేదంటే మీ బంధువులు, ప్రతి ఒక్కరు కూడా ఎదిగే విధంగా చెయ్యగలుగుతారు. ఆ విధంగా ఏదైనా మీరు కష్టపడితే ఖచ్చితంగా మీరు సొంతం అవుతుంది. ఇక ఈ సమయంలో మీకు అకస్మాత్తుగా అంటే అనుకోకుండా ధనాన్ని పొందే అవకాశం కూడా కనబడుతుంది. కుటుంబ స్నేహితులతో కలిసి ఈ సమయంలో మీరు విహారయాత్రకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వ్యక్తులు ఆర్థిక క్రమశిక్షణ ఉంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులని పొదుపు చేసుకుంటారు. ఆ డబ్బు అంతేకాకుండా తల్లిదండ్రులను ఇచ్చే అటువంటి ఆస్తులు కూడా ఎవరైనా సరే అందరికీ తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆస్తులు ఇచ్చే అటువంటి వారు ఉంటే గనక వాటిని పొదుపు అనేది చాలా చేస్తారు. ఇక మీ యొక్క రాశి వారికి సంబంధించిన సంతానం లేక బాధపడే వ్యక్తులు రాబోయే రోజుల్లో మీరు శుభవార్త వినేందుకు అవకాశాలు ఉన్నాయని ఈ జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పుకొస్తున్నారు. ఇక స్వయంగా కాబట్టి ఎవరైతే మీరు సంతానం లేక ఎన్నోసార్లు మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఇక అటువంటి సమస్య అనేది తీరబోతుంది. ఇక జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఎవరైనా కొంతమంది మాత్రం వ్యాపారాలు చేస్తున్నవారు, ఎవరైనా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారు, అటువంటి వారు మీ యొక్క లైఫ్లో చేంజెస్ అనేది కాబోతుంది. ఇక సమయంలో దొంగ దెబ్బ తీయాలని మీరు ట్రై చేస్తున్నట్లయితే మీ యొక్క నిజ స్వరూపం ఖచ్చితంగా ఆపోజిట్ పర్సనల్కి తెలియాలనేది. ఎందుకంటే ఎవరైనా ఎన్నాళ్ళు దాస్తారు చెప్పండి, ఎప్పుడో ఒకప్పుడు నిజంగానే ఖచ్చితంగా బయటపడుతుంది. అంటే అందరూ కాదండి, కొంతమంది మాత్రం వ్యాపారాలు చేస్తున్నవారు, ఎవరైనా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారు ఇక మీ యొక్క పార్ట్నర్ సమయంలో దొంగ దెబ్బ కొట్టాలనేది చూస్తున్నారు. అయితే ఆ వ్యక్తులు మాత్రమేనండి, అందరికీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక అదే విధంగా ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో మీ యొక్క బాస్ని గనక ఈ సమయం మీరు మోసం చేసినట్లయితే, ఆయనకు కంట పడితే అంటే ఎవరైనా నమ్మకంతో కొంత డబ్బును ఇవ్వటం కానీ లేదంటే ఎక్కువ వరకు డబ్బు ఇవ్వటం కానీ చేయడం వల్ల మీరు మీ బాస్ కంట్లో పడడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారు లైట్ అయినా సరేనండి, అబద్ధాలు అస్సలు చెప్పకండి. మీ నిజ స్వరూపాలు ఈ విధంగా ఉన్నాయని మీరే బయట పెట్టుకున్నట్లయితే మీ యొక్క పరువే అయిపోతుంది. కాబట్టి వేరొకరి ఇలాంటి మిస్టేక్ చేయకండి. సో ఈ రాశి జీవితంలో ఏం జరుగుతుందో, మీ యొక్క నిజ స్వరూపాలు ఎలా బయటపడుతున్నాయో, అదేవిధంగా మీ యొక్క రాశి వారికి సంబంధించిన గ్రహాల సంచారం అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, ఇటువంటి ఎన్నో విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.